బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నారు. అమెరికా అధ్యక్షుడు ట్రంప్కు దిమ్మ తిరిగిపోయే వార్నింగ్ ఇచ్చాడు పుతిన్. ఇండియా, చైనా లాంటి దేశాలు ఆర్థికంగా దిగ్గజ దేశాలంటూ చెప్పుకొచ్చాడు. ప్రస్తుత పరిస్థితుల్లో ప్రపంచ రాజకీయాలపై ఆధిపత్యం చెలాయించాలనుకుంటే ఇక నడవదంటున్నాడు. ట్రంప్కి సంబంధించి వార్నింగ్ ఇస్తూ పుతిన్ ఎవరి ఆధిపత్యం ఉండాలని మేము కోరుకోవట్లేదు, అందరూ అన్ని దేశాలు సమానమే అంటున్నాడు పుతిన్. చైనా ఎస్సీఓ సమావేశం ముగింపు కార్యక్రమంలో పుతిన్ ఈ సంచలనమైన కామెంట్స్ చేశాడు. ప్రస్తుతం చైనాలో షీ జిన్పింగ్, పుతిన్, కిమ్ వీళ్ళు ముగ్గురు ఉన్నారు. ఈ ముగ్గురు అమెరికాపై కుట్ర చేస్తున్నారంటూ ట్రంప్ సంచలనమైన కామెంట్స్ చేసిన నేపథ్యంలో ప్రస్తుతం ట్రంప్కు దిమ్మ తిరిగిపోయే సమాధానం ఇచ్చాడు పుతిన్. ట్రంప్ కామెంట్లకు పుతిన్ కౌంటర్ ఇచ్చాడు. ఒకసారి పుతిన్ ఏమన్నాడో చూద్దాం, ఆ తర్వాత ఇన్ డీటెయిల్గా మాట్లాడుకుందాం. I wouldn't really speak about any domineering pose. It doesn't mean that this new multipolar world should have any hegemons, because no one is speaking about these. Not in BRICS, not in the SCO. Everyone has equal rights in this multipolar world. And from international law point of view, everyone must have equal rights, must be in the similar position. Yes, there are economic giants like India or China, and actually our country is among top 4 biggest economies if we speak about the purchasing power parity. These are the current realities. That's not something that we would like to have. That's what international organizations calculate, but it doesn't mean that anyone should dominate over the politics or over global security. So we do not believe that there should be some. I wouldn't really speak about any domineering pose. It doesn't mean that this new multipolar world should have any hegemons, because no one is speaking about these. Not in BRICS, not in the SCO. Everyone has equal rights in this multipolar world. And from international law point of view, everyone must have equal rights, must be in the similar position. Yes, there are economic giants like India or China, and actually our country is among top 4 biggest economies if we speak about the purchasing power parity. These are the current realities. That's not something that we would like to have. That's what international organizations calculate, but it doesn't mean that anyone should dominate over the politics or over global security. So we do not believe that there should be some. I wouldn't really. నో డామినెన్స్ ఇన్ గ్లోబల్ సెక్యూరిటీ. వాహ్ ఇది కమెంట్ అంటే కౌంటర్ ఆఫ్ ద డే కింద చెప్పుకోవాలి. దాంతోపాటు చెప్పాలి, ఇంకా ఇంట్రెస్టింగ్గా చెప్పాలంటే దిమ్మ తిరిగిపోయేలా ఇటు కేవలం అమెరికాకు మాత్రమే కాదు, EU కూడా ఇచ్చి పడేశాడు. నేటో గురించి మాట్లాడిన సందర్భం ఇండైరెక్ట్గా, డైరెక్ట్గా కాదు. ఏమన్నాడు? నో డామినెన్స్ ఇన్ గ్లోబల్ సెక్యూరిటీ. అది అందుకంటూ ఉంటారు కొంతమంది దేశాధినేతలు. ఆ అధినేతకు తగ్గట్టుగా మాట్లాడితే చూడండి, మాట్లాడింది చాలా తక్కువ సందర్భం, మాట్లాడింది మహా అయితే కొన్ని సెకండ్లు మాత్రమే, నిమిషాల్లో కూడా లేదు. కానీ ఆ సెకండ్లలోనే తన పద్ధతి ఏంటి, తన మర్యాద ఏంటి, తన వాక్చాతుర్యం ఏంటి, తన వ్యూ ఏంటి, ఇవన్నీ కూడా చెప్పే ప్రయత్నం చేస్తారు. అఫ్కోర్స్ పుతిన్ని ఎత్తేస్తున్నారు అంటే పుతిన్ని ఎత్తడమో లేకపోతే ట్రంప్ని దించడమో కాదు, దేశాధినేతను కంపారిజన్ చేసే ప్రయత్నం చేస్తున్నప్పుడు అదే ట్రంప్ 5 నిమిషాలు మాట్లాడితే 5 నిమిషాల్లో దాదాపుగా 4 నిమిషాల 59 సెకండ్లు ఇటు భారత్ మీద ఆడడానికి. ఇప్పుడు పుతిన్ ఏమంటున్నాడు ఒకసారి నేను తెలుగులో చెప్పే ప్రయత్నం చేస్తాను. ఎవ్రీవన్ హ్యాస్ ఈక్వల్ రైట్స్. ప్రతి ఒక్కరికి సమాన హక్కు ఉంటుంది, ప్రతి ఒక్కరికి సమాన స్థానం ఉంటుంది. అలాగే మా 4 దేశాలు కూడా 4 దేశాల గురించి మాట్లాడుకునే సందర్భంలో ఇటు అఫ్కోర్స్ నేను చెప్పాల్సిన అవసరం లేదు ఎవరి గురించి ప్రస్తావించి ఉంటాడనేది, ఎందుకంటే మేము 4 స్థానాల్లో కూడా టాప్ 4లో అఫ్కోర్స్, ఎందుకంటే జపాన్కి సంబంధించి మాట్లాడుకునే సందర్భం ఉంది, యూఎస్ గురించి కూడా మాట్లాడుతున్న పరిస్థితి ఉంది. మా 4 దేశాలు కూడా ఇటు ఆర్థికంగా అత్యున్నత స్థాయిలో ఉన్నామంటూ కూడా ట్రంప్ చెప్పుకొచ్చిన పరిస్థితి. నిన్ను తొక్కి పడేస్తాం. ఒక విధంగా చెప్పాలంటే కరెంట్ రియాలిటీ ఇదంతా కూడా. ఎక్కువ మాట్లాడితే మేమంతా ఒక పద్ధతిలో ఉన్నాం,
నువ్వు డామినెన్స్ చెలాయించాలని చూస్తే కనుక కరెక్ట్ కాదని చెప్పి నో డామినెన్స్ ఇన్ గ్లోబల్ సెక్యూరిటీ, ఏదో నేనే తోపు నేనే తురుమని చెప్పి నువ్వు చెప్పాలనుకుంటే నీ మాటలు నీ దగ్గర ఉంచుకో. ఒకసారి కుదిరితే కనుక ట్రంప్ ఏమన్నాడు అనేది కూడా చెప్పే ప్రయత్నం చేద్దాం. కొద్దిసేపటి క్రితం ట్రంప్ మాట్లాడాడు. ఏమని? భారత్ను ఉద్దేశిస్తూ. అంటే ఇటు చైనాని అనలేడు, చైనా అంటే వ్యాపారం దెబ్బతింటుంది. పుతిన్ అనలేడు, పుతిన్ అంటే మళ్ళీ దానికి ఏమంటారు, నోబెల్ శాంతి బహుమతి పోతుంది. కాబట్టి వీళ్ళిద్దరిని అనకుండా భారత్ మీద పడేడుస్తూ ఉంటాడు. ఎందుకు భారత్ అంటే వీళ్ళిద్దరిని అన్నట్టు ఇప్పుడు అనేది ప్రస్తుతం ట్రంప్ వ్యూహం. కానీ ఏ వ్యూహం అయితే తను పన్నాడు, ప్రస్తుతం వ్యూహం దెబ్బ కొడుతోంది. ఇప్పుడు కొద్దిసేపటి క్రితం పుతిన్ చాలా ఇంట్రెస్టింగ్ వ్యాఖ్యలు చేశాడు. ఒకసారి పుతిన్ ఏమన్నాడో చూద్దాం, ఆ తర్వాత ఇన్ డీటెయిల్గా మాట్లాడుకుందాం. Everyone must have equal rights, must be in the similar position. Yes, there are economic giants like India or China, and actually our country is among top 4 biggest economies if we speak about the purchasing power parity. These are the current realities. That's not something that we would like to have. That's what international organizations calculate, but it doesn't mean that anyone should dominate over the politics or over global security. So we do not